నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మందకృష్ణ మాట్లాడారు. వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ నెల రోజుల్లో తన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను సమర్పించాలని కోరారు. ఎస్సీ సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల అభ్యర్థులు జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అంశాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి వర్గీకరణ అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది. మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ నియమించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది నవంబర్ 5న మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏకసభ్య కమిషన్ నియమిస్తామని, అది త్వరలోనే నియమిస్తామని, అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిధి బృందంతో చెప్పిన దాని ప్రకారమే ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారి, దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతిదానికి ఎంఆర్పీ సపోర్ట్ ఇస్తుంది. మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం, మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం, ఆధారాలు చూపెడతాం. ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని, సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేల్లా అప్పిరెడ్డి లాంటి వ్యక్తుల కారణంగా బ్రాహ్మణ కులానికి అన్యాయం జరుగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాడీపేటలో గురువారం విజయకృష్ణ మాట్లాడారు. అప్పిరెడ్డి ఆఫీస్ కి స్థలం ఇవ్వడానికి కృతజ్ఞతగా ఈచంపాటి ఆచారికి వైసీపీ నగర అధ్యక్ష పదవిని ఇప్పించడానికి అప్పిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని కలవలేదని, కొందరు వ్యక్తులు నామినేటెడ్ పోస్టులు అమ్ముకున్నారని అన్నారు. అప్పిరెడ్డి షాడో సీఎంగా వ్యవహరిస్తూ పార్టీ నష్టపోయేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆధిపత్యం తగ్గుతుందన్న భయంతో పశ్చిమంలో వైసీపీ ఎమ్మెల్యేలను అప్పిరెడ్డి ఓడిస్తున్నారని అన్నారు. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీలో బ్రాహ్మణుల మీద జరుగుతున్నటువంటి అవమానకర పరిస్థితుల మీద మీ అందరితో సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా గుంటూరు నగరంలో 50,000 ఓట్లు ఉన్నాయి బ్రాహ్మణువి. దాంట్లో అత్యధిక శాతం 48,000 ఓట్లు
నియోగి వైదికువి, శ్రీ వైష్ణవులు 1000, మార్ధులు ప్రథమ శాఖ కలిపి 1000 ఉంటాయి. అలాంటిది పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడిన నియోగులని వైదికులు పనికిరారని నగరంలో షాడో సీఎంగా వెలుగుతున్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చి ఉన్న 32వ డివిజన్ కార్పొరేటర్ని శ్రీ వైష్ణవులు అయినటువంటి కార్పొరేటర్ని సిటీ అధ్యక్షుడిగా నియమించాలని ప్రపోజల్ పంపించడం చాలా దారుణంగా ఉంది. ఇది నియోగి వైదికి అవమానకరమైన పరిస్థితి. తన డివిజన్లో 32వ డివిజన్లో గతంలో జరిగిన ఎన్నికల్లో 4000 మెజార్టీతో టీడీపీ వచ్చింది మెజార్టీ. అలాంటి మెజార్టీ వస్తే తన డివిజన్లోనే కట్టడి చేయలేని వాడు సిటీని మొత్తాన్ని కట్టడి చేస్తాడా? ఇన్ని అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళకే పట్టం కడుతుందా వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? అప్పిరెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు ఇది? ఫస్ట్ నుంచి ఇదే అప్పిరెడ్డి గారు మీడియా ముందు నాకన్నా ఫస్ట్ తాడేపల్లి పార్టీలో అని చెప్పిన వ్యక్తి పార్టీలో ఉన్న వాళ్ళని వదిలేసి పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని సీట్ ఇచ్చింది కాక ఈ రోజున తీసుకొచ్చి మా మీద రుద్దటం అవమానకరం. ఇదే కార్పొరేటరు వాళ్ళ ఆఫీస్కి మేము వెళ్తే 2 కాళ్ళు మహాన పెడతాడు, పైన డబ్బుల మీద పెట్టేవాడు. ఇప్పుడే ఆ పరిస్థితి ఉంటే రేపు నియోగి వైదికి బతుకుతారా ఈ టౌన్లో అని ప్రశ్నిస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని అవినీతి పరుల పేరు ఉంటేనే వాళ్ళకి పట్టం కట్టే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఈ రోజున ఒక్కొక్కళ్ళకి ఒకే మనిషికి 4 పదవులు 5 పదవులు ఇస్తూ పార్టీ కార్యకర్తల్ని దారుణంగా మోసం చేయటం కాదా మీరు? పార్టీ కార్యకర్తలకి ఈ రోజున కూడా ఇంత ఘోరాతి ఘోరంగా ఓడిపోయినా కూడా కనీసం కార్యకర్తల దగ్గరికి వచ్చి పలకరించడం కానీ ఏమైనా చేశారా? వాలంటీర్లుగా మీ అందరికీ ఇస్తాము ఉద్యోగాలు అని చెప్పి కార్యకర్తలకి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు సీఎం అయిన తర్వాత కనీసం అది చేశారా? అయిన తర్వాత ఒక కార్యకర్తను కలిశారా? ఒక కోటరీ పెట్టి 4 స్తంభాల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పిందే వాళ్లే కార్యకర్తలనే బిహేవియర్లో పోతూ ఇప్పటి వరకు జరిపారు. నామినేటెడ్ పోస్టులు మొత్తం అమ్ముకున్నారు వీళ్ళు. కానీ మీలో చలనం రాలా? పార్టీని ఉంచదలుచుకున్నారా, విలీనం చేయదలుచుకున్నారా? మాకు అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితి చూస్తుంటే కేవలం ఈ ఇతనికి సిటీ అధ్యక్షుడిగా ప్రపోజ్ చేయడానికి లేళ్ల అప్పిరెడ్డి గారి కారణం అతను ఆఫీసు పెట్టుకునే స్థలం ఇచ్చాడని, అదే నజరానాగా తీసుకొని ఇది నజరానాగా ఇస్తున్నాడా ఇది అని చెప్పి సందిగ్ధంగా ఉంది, అనుమానంగా ఉంది. వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లో ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడానికి సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో టాలెంట్ షోని డిసెంబర్ 1 నుండి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ షమా సుల్తానా వెల్లడించారు. పొన్నూరు రోడ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాలెంట్ షో పోస్టర్లని షమా సుల్తానా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షమా సుల్తానాతో పాటు విఎల్సిసి వైద్యురాలు సారిక, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడారు. వారాంతాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మస్తాన్, అల్లా బక్షు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు సరికొత్తగా ఒక శుభవార్త మీ అందరి ముందు తేవాలని ఇక్కడికి వచ్చామండి. సలాం నమస్తే గుంటూరు సొసైటీ, ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ మేము గుంటూరులో పెట్టబోతున్నాము. ఈ ఆర్గనైజేషన్ సోషల్ వెల్బీయింగ్ గురించి ఉంటుంది. ప్రజలు ఏదైతే డ్రగ్ అడిక్షన్ ద్వారా అండ్ వాళ్ళ భార్యలు ఏవైతే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సరికొత్త జీవితానికి పునాదిలా వ్యాపారాల గురించి, ఎంఎస్ఎంఈల గురించి అవేర్నెస్ కానీ, శానిటరీ హైజీన్ గురించి ప్రజలకు అవేర్నెస్ కానీ, మోరల్ సైన్స్ అనేసే సబ్జెక్ట్ని ఇంకా మెరుగుపరచడానికి సొసైటీలో ఈ సొసైటీ చాలా కృషి చేయబోతుంది. ఇంకా స్కూల్ చిల్డ్రన్కైనా, కాలేజ్ చిల్డ్రన్కైనా, ప్రతి ప్రజలకైనా తమ టాలెంట్స్ని, తమ హాబీస్ని ఒక సరికొత్తగా ఈ ప్లాట్ఫామ్ మీద చూపించడానికి ఒక టాలెంట్ షో మీ ముందుకు తేబోతున్నాం. అది గుంటూరు గాట్ టాలెంట్. ఈ టాలెంట్ షో గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది. ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామందిలో ఏంటంటే తమ టాలెంట్స్ని, హాబీస్ని చిన్నప్పుడే మర్చిపోతున్నారు. పెద్ద అయినప్పుడు తమకి ఒక ఆధారంగా ఏమీ ఉండట్లేదు వాళ్ళ దగ్గర. అదే దారిలో వెళ్తున్నారు అండ్ చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి చాలా తొందరగా అలవాటు పడుతున్నారు. అలా కాకుండా వాళ్ళ మైండ్ సెట్లో ఒక కాన్ఫిడెన్స్లా వాళ్ళకి టాలెంట్స్, హాబీస్ అనేది వాళ్ళకి పట్టుదలగా ఉంటే కంపల్సరీగా ఈ చెడు దారిలో, చెడు వ్యసనాల్లో, చెడు ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళ మాటలు వినకుండా అది ఒక
మనస్థైర్యం లాగా వాళ్ళకి తోడ్పడతాయని ఆశిస్తున్నాను. ఈ గుంటూరు గాట్ టాలెంట్ గురించి మీకు వివరాలు చెప్తానండి. ఈ గుంటూరు గాట్ టాలెంట్ షో డిసెంబర్ 1 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 1వ తారీఖు అండ్ 8వ తారీఖు ప్రతిరోజు సండే పెట్టామండి, అందరికీ సౌకర్యంగా ఉన్నట్టు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. ప్రతి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ పీపుల్ ఎలాంటి వాళ్ళైనా తమ టాలెంట్స్, స్కిల్ ఉంది అనుకుంటే వాళ్ళు రాగలరు. వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్కిల్ చూపించుకోగలరు. ఈ టాలెంట్ అర్థమైద్దా లేదా, ఆ టాలెంట్ అర్థమైద్దా అని కాదు, కొన్ని కేటగిరీస్ పెట్టాము, అది కూడా చెప్తాను. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. డిసెంబర్ 15 వచ్చేసి సెమీఫైనల్స్ జరుగుతాయి. డిసెంబర్ 1, డిసెంబర్ 8 ఎవరైతే పార్టిసిపేట్ చేసి మేము సెలెక్ట్ చేస్తామో జడ్జెస్ ద్వారా, వాళ్ళు 15కి సెమీఫైనల్స్కి వెళ్తారు. తద్వారా మాకు సెమీఫైనల్స్ అయిన తర్వాత ఫినాలే డిసెంబర్ 22 సండే, ఆదివారం నాడు జరుగుద్ది. వెన్యూ వచ్చేసి కన్వెన్షన్ హాల్, పొన్నూరు రోడ్లో ఉండిద్దండి, ఆంధ్ర ముస్లిం కాలేజ్కి దగ్గరలోనే గుంటూరులో. సో ఇక్కడ మేము ఈ వెన్యూలో 4 ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే జరగబోతున్నాయి ప్రతి ఆదివారం, డిసెంబర్ 1, 8, 15 అండ్ 22. సో ఎవరైతే అనుకుంటున్నారో తమ టాలెంట్స్ని చూపించుకోవాలి, తమ పిల్లల టాలెంట్స్ని చూపించుకోవాలి అనుకొని, ఈ వేదిక వాళ్ళకి కంపల్సరీగా ముందడుగుగా ఉంటుంది, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు ముందుగా సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్గా ఉన్నటువంటి షమా సుల్తానా గారికి, అదేవిధంగా ఆ టీంలో ఉన్నటువంటి అందరికి కూడా ముందుగా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా షమా సుల్తానా గారు ఒక డాక్టర్గా గుంటూరు నగరానికి పరిచయమైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏకైక డాక్టర్గా నాకు తెలిసినంత దూరంలో షమా సుల్తానా గారే గుర్తుకొచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు షమా సుల్తానా గారు మాకు ఏదో ఒకటి సహాయం రూపంలో చేస్తారు అన్నప్పుడు వాళ్ళకు గుర్తొస్తే తక్షణమే నేనున్నానని ముందు వరుసలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి డాక్టర్గా షమా సుల్తానా గారు ఉన్నారు. అదేవిధంగా ఒక గొప్ప ఆలోచనతో గుంటూరు గాట్ టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి, వాళ్ళని కూడా గుర్తించాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్కి, అదేవిధంగా ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి, మీ యొక్క టాలెంట్ని ఈ వేదిక రూపంలో మీరు కూడా బయటికి తీసుకొని రండి. ఎందుకంటే టాలెంటు మీ దగ్గర ఉన్నప్పటికి కూడా అది ఎక్కడ చూపించాలో మీకు తెలియనటువంటి పరిస్థితి. అలాంటిది గుంటూరు నగరంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు నిజంగా గుంటూరు గాట్ టాలెంట్ షో నిర్వహించడం షమా సుల్తానా గారికి ఒక క్రియేటివిటీ ఆలోచన అనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గురువారం నుంచి వెండి ఆభరణాల ప్రదర్శన అమ్మకం అట్టహాసంగా ప్రారంభమైంది. 10 రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ మేనేజర్ గోపి కిరణ్ పిలుపునిచ్చారు. నాణ్యత, నమ్మకంతో మలబార్ అందిస్తున్న సేవలు నచ్చి అనేకేళ్లుగా మలబార్కి వస్తున్నట్లు కస్టమర్స్ తెలియజేశారు. అందరూ ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో సిల్వర్ ఫెస్ట్ అంటే నవంబర్ 21 to నవంబర్ 30 టోటల్ 10 days. ఈ ఎగ్జిబిషన్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి సిల్వర్ ఆర్టికల్స్ అండ్ ఆర్నమెంట్స్ మనకి వాల్యూ ఎడిషన్ మీద 25% ఆఫర్ అనేది ఉంది. అలానే యాంగ్లెట్స్ కూడా 25% వాల్యూ ఎడిషన్ మీద ఆఫర్ ఉంది. సో అలానే మనకి ఏంటంటే ఆర్నమెంట్స్ ఉన్నాయి సిల్వర్లో, అంటే హారం కానీ, నెక్లెస్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్, ఇలా ఎంఆర్పి ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటి మీద ఏంటంటే మనకి 10% ఆఫర్ అనేది ఉంది. సో ఈ ఎగ్జిబిషన్ అనేది ఇయర్లీ ఒకసారి కండక్ట్ చేస్తాం. సో గుంటూరు కానీ అలానే సరౌండింగ్స్ పీపుల్ కానీ ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూసి మీకు కావాల్సిన డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ టు ఆల్ అండ్ కస్టమర్స్ అండ్ అవర్ వెల్ విషర్స్ ఆల్సో ఐ ఇన్వైట్ యూ
ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా జ్యువెలరీస్ మొత్తం కలెక్షన్ మొత్తం మలబార్లో చాలా డిఫరెంట్గా ఉంది. అదర్ దాన్ అదర్ షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో అంత కలెక్షన్ వైజ్ ప్రైస్ వైజ్ మొత్తం బాగుంది, నాకు నచ్చింది ఇక్కడ. సో ఎవరికైనా ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ ఏమైనా తీసుకోవాలనిపిస్తే ప్లీజ్ కమ్ హియర్. థ్యాంక్ యూ. లైక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అదర్ షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎవరైతే గోల్డ్ అనేది పర్చేస్ చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ ఎగ్జిబిషన్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. అంటే గోల్డ్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సిల్వర్ ఎక్కువ చూస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఎగ్జిబిషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ గోల్డ్లో ఎలా అయితే అవైలబుల్ ఉన్నాయో సిల్వర్లో కూడా అంతకంటే మంచిగా, అంతకంటే వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో అందరూ వచ్చి పర్చేస్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల 30న గుంటూరు నగరంలో తొలిసారిగా అన్నమయ్య గీతాల సహస్ర గలార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్ వెల్లడించారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో గురువారం సహస్ర గలార్చన పోస్టర్ని ఆవిష్కరించిన సందర్భంగా నిరంజన్ మాట్లాడారు. పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ వేదికగా సహస్ర గలార్చన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 25వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బండ్లమూడి స్వామి, మహేష్, కొల్ల అశోక్, జిల్లెళ్లమూడి వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ పాటిబండ్ల సీతారామయ్య గారి హై స్కూల్లో గుంటూరులో ఉన్నాము. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము తానా తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు ఇక్కడ లోకల్ దర్శనం ఛానల్ వారితో కలిపి ఈ నెల 30వ తారీఖున అంటే నవంబర్ 30 శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మన నీరాజనం కింద అన్నమాచార్య సంకీర్తనలు సహస్ర గళార్చన దాదాపు 1000 మంది గాయకులు, సింగర్స్ అందరితో కలిపి పెద్ద ఎత్తున, అంటే నాకు తెలిసి గుంటూరు లో ఇంతటి పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రోగ్రాం లేదు. అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ లోకల్ వాళ్ళతో కలిసి చేయటము, దానికి తానా వారు సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది స్పాన్సర్స్తో ముందుకొచ్చి ఈ సహస్ర గళార్చన ద్వారా తెలుగువారందరూ బాగుండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు కానీ పెద్ద ఎత్తున రావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి, ఇది ఇన్వైటెడ్ పీపుల్ ఉంటారండి ఇక్కడ. మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇక్కడ లోకల్ ఆర్గనైజర్స్ని రీచ్ అయ్యి పాసెస్ తీసుకుంటే ప్రోగ్రామ్కి అటెండ్ కావచ్చు. దీంట్లో చాలామంది ప్రముఖులు, వివిఐపీలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. ఇది వచ్చేసి నవంబర్ 30వ తారీఖు పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ గుంటూరులో జరగబోతూ ఉంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, దీనికి తెలుగు వారందరికీ వెంకటేశ్వర స్వామి యొక్క శుభాశీస్సులు ఉండాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి. గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని 35వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ సిటీ బస్ బాబు డిమాండ్ చేశారు. పటాభిపురంలో గురువారం బాబు మాట్లాడారు. వైసీపీ హయాంలో సీఎం, డిప్యూటీ సీఎంపై మేయర్ అసభ్యకరంగా మాట్లాడడం సిగ్గుచేటని చెప్పారు. మేయర్ వ్యాఖ్యలపై హైకోర్టు నోటీసు విచారణకి ఆదేశించిందని గుర్తు చేశారు. నిన్నటి రోజున రాష్ట్ర హైకోర్టు గుంటూరు మేయర్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వారికి నోటీస్ ఇచ్చి విచారణ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. వివరాలు ఏంటంటే, మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా మనోహర్ నాయుడు గారు ఆ రోజున మేము బంద్ చేయిస్తూ ఉంటే మా మీద తిరగబడి కొట్లు ఏదైతే మేము ముగిపిస్తే ఆ కొట్లను బెదిరించి కొట్టు తీసి ఆ సందర్భంగా కూడా నారా లోకేష్ గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు వారు. దాని మీద మా పార్టీ నాయకులు పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని విచారణ తీసుకున్న హైకోర్టు, ఒక నగర ప్రథమ పౌరుడిగా ఉండి నువ్వు ఇట్లాంటి బాధ్యతమైన పదవిలో ఉండి నువ్వు ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం నీకు సబబా? అసలు ఇట్లాంటి పని చేయకూడదు. ఒక 10 లక్షల జనాభా గల నగరానికి నువ్వు ప్రథమ పౌరుడిగా ఉండి నువ్వు ఇట్లాంటి బాధ్యతలైన వ్యాఖ్యలు కానీ, అసలు కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, తల్లుల మీద కూడా నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదు, నీకు ఇది పనికిరాదు, నువ్వు దీనికి పనికిరావు అనే రీతిలో వారికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వారి కూడా
విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చి విచారణకు పిలిపించి విచారణ చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి మేము ఒకటే మనోహర్ నాయుడు మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ లేకపోతే నువ్వు బాధ్యత గల ప్రథమ పౌరుడిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినందుకు కానీ తక్షణం నువ్వు ముందు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.